ఒక 5 to 10 years గ్యాప్లో మనం చూసుకున్నట్లయితే మేబీ సోషల్ మీడియాలో ఎక్కువ చూపిస్తున్నారో నాకు తెలియదు, కానీ బట్ 5 to 10 yearsలో చాలామంది ఒకప్పుడు ఆనర్ కిల్లింగ్స్ లేకపోతే పగతో రగిలిపోయో లేకపోతే క్షణికావేశంలో చంపేస్తూ ఉండేవాళ్ళు, మర్డర్స్ అవుతుండేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్వి. ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఏంటంటో ఇంకా కుక్కర్లని ఇంకా డ్రమ్ములని చెప్పక్కర్లేదు. ఇంకా అమ్మాయిలు అంటే ఎస్పెషల్లీ మదర్స్ కూడా డాటర్స్ని సన్స్ని కిల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది, కట్ చేస్తే వాళ్ళు ఏదైతే లైఫ్ కావాలనుకుంటున్నారో ఆ లైఫ్ మొత్తం వెళ్ళిపోయి ఉన్న లైఫ్ పాడైపోయి జైల్లో ఎండప్ అవుతున్నారు. ఎందుకు ఆ ఆలోచన లేకుండా ఎందుకు వాళ్ళు అంత ప్లానింగ్ చేసుకొని ఒక మనిషిని చంపుతున్నారు క్రూరంగా? ఓ మై గాడ్, సచ్ ఎ బిగ్ టాపిక్ నేను చెప్తున్నాను. బట్ మనం ఇప్పుడు అనుకున్నవన్నీ రాంగ్ తెలుసా. ఎందుకు రాంగో చెప్తా. చాలా థింగ్స్. ఒకప్పుడు డెఫినేషన్స్ వేరు. సక్సెస్ అంటే డెఫినేషన్ వేరు, ఆనందం అంటే డెఫినేషన్ వేరు. ఒకప్పుడు 4 o'clockకి నాన్న ఇంటికి వచ్చేసి ఆఫీస్ నుంచి ఇంట్లో పిల్లలతో టైం స్పెండ్ చేసి లేకపోతే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఒక హ్యాపీ కుటుంబం ఉండాలి అంటే ఒక ఇంత జీతం వస్తుంది, ఇలాంటి వ్యవస్థ ఉంటుంది, అలా ఉంటారు అనే ఒక వ్యవస్థ నుంచి వాట్ ఈజ్ సక్సెస్ నౌ? డబ్బు. ఎంత డబ్బు తెలుసుకుంటే, ఎంత పవర్ నీకు వస్తే అంత సక్సెస్ఫుల్ ఫెలోవి. మనమంతా సొసైటీని ఎలా తయారు చేసామంటే ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు, ఎవడు ఏ దారి గుండా అయినా ఫేమస్ అయిపోతాడు, ఎవరు ఏ దారి ప్రకారమైన పవర్ వస్తుంది. ఈ మూడిటి వల్ల, ఈ మూడు డిక్టేట్ చేసిన చోట క్రైమ్ ఉంటుంది. ఇది ఫండమెంటల్ డెఫినేషన్. ఈ రోజుల్లో ఎవరన్నాడు 13 years పిల్లవాడు కంపెనీ పెట్టాడు అన్నాడు. ఫెంటాస్టిక్. ఎందుకు? డబ్బు కోసమా? మా వాడు 13 yearsకే కంపెనీ పెట్టాడు అనగానే ఆ అబ్బాయి చాలా తెలివిగా ఉండి బాగా కష్టపడి పెట్టుండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల మైండ్లో, వేరే తల్లిదండ్రుల మైండ్లో స్టిమ్యులేట్ అయిపోయింది. దట్ అట్ ద ఎర్లీ ఏజే ఇప్పుడు ఇంకా 6th classలోనే ఇంకోటేదో నేర్పించేసి 4th classలోనే కోడింగ్ నేర్పించేసి ఎందుకు వెంటనే డబ్బులు సంపాదించేసుకోవచ్చు. 13 yearsకే సంపాదించేసుకోవచ్చు. నీ పిల్లవాడికి బాగా తెలివి ఉండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యాడేమో, కంపెనీ పెట్టేశాడేమో, పక్కన వాడి పిల్లవాడికి అవసరం లేకపోవచ్చు. హౌ ఈస్ దిస్ ఎ డెఫినేషన్ ఫర్ సక్సెస్? కంపారిజన్స్ ఎంత దారుణం అయిపోతుంది అంటే, ఒక ఆయన ఇంజనీరింగ్ చేసి ఇంకోటేదో ఎంటెక్ చేసి ఇంకోటేదో కంపెనీలో పనిచేస్తూ 3 లక్షల శాలరీ డ్రా చేస్తూ ఆ స్ట్రెస్ తట్టుకోలేక బయటకు వచ్చి పానీపూరి బండి పెట్టుకుని హీ బికేమ్ సక్సెస్ఫుల్. వెరీ గుడ్, అవ్వచ్చు. కానీ అలా చూసి ఓహో పానీపూరి బండి పెట్టుకున్నా సక్సెస్ అవ్వచ్చా అని మారుస్తున్నాం. యు సీ దేర్ ఇస్ ఎ లాట్. అతనికి సక్సెస్ అయ్యుండొచ్చుగాక, మనకు అవ్వకపోవచ్చు. మన రిథమ్, మన లైఫ్, మన హార్ట్ బీట్, మన పల్స్ రేట్, మన మెకానిజం ఈజ్ డిఫరెంట్. సక్సెస్కి అలాంటి డెఫినేషన్ పెట్టుకుని డబ్బుంటే ఆటోమేటిక్గా ఉంటారు బాస్, ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారుగా వాళ్ళు లైఫ్ అయిపోయి జైలుకి వెళ్ళిపోయాని, ఎంతమందిని చూసాం అట్లా? ఇంకొక 1000 లూప్ హోల్స్తో బయటకు వచ్చేస్తారు. నిజమే కదా, 1000 లూప్ హోల్స్తో బయటకు వచ్చేస్తారు. ఈ మీడియా అంతా చేసింది ఒక 2 రోజులు చేస్తుంది, 3 రోజులు చేస్తుంది, 100 రోజులు చేస్తుంది. ఇంకోటి ఏదన్నా ఒకటే వస్తే దానికి షిఫ్ట్ పడిపోతుంది, వీళ్ళు మర్చిపోతారు. అసలు అక్కడ కేసులు ఏమయ్యాయి, వాళ్ళకి నిజంగానే అట్లాంటి న్యాయం జరిగిందా, శిక్ష పడిందా, ఎవరికి తెలియదు. మరి ఏంటి సార్ అంటే సైకలాజికల్గా వాళ్ళు అలాంటి థాట్స్ అంటే మర్డర్ చేయాలి, క్రైమ్ థాట్స్ వస్తున్నప్పుడు, క్రిమినల్ థాట్స్ వస్తున్నప్పుడు మనకి మనం ఎలా సర్ది చెప్పుకోవాలి అండ్ ఇది రాంగ్ పాత్ అని మనకి మనం ఎలా చెప్పుకోవాలి? చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా క్రైమ్ చేయాలనిపిస్తే, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఎవరైనా చంపేయాలనిపించింది, ఏం ఆపుతుందన్నో? పనిష్మెంట్ ఇస్తుందేమో. ఓకే, దెర్ ఇస్ ఎ థ్రెట్, అమ్మో నన్నేమైనా చేస్తారేమో, దెర్ ఇస్ ఎ థ్రెట్, పరువు పోతుందేమో, దెర్ ఇస్ ఎ థ్రెట్. మొరాలిటీ, అరే ఒకడు ఎవరిలాగైనా బిహేవ్ చేస్తుందని చంపకూడదే, మొరాలిటీ. అండ్ సమ్వేర్ దేవుడు చూస్తుంటాడు, మనకు చెప్తారు భయము భక్తి. సమ్వేర్ ఇవన్నిటిని తెలివిగా తీసేసాం. మీరు గమనించారా? ఇవేమీ లేవు భయపడ్డానికి. ఏముంది బాస్, వెళ్తాం, ఇంకోటి బయటకు వచ్చేస్తాం, ఏముంది డబ్బు ఇసురుతాం అనే దాంట్లో ఉన్నారు. నెంబర్ 1, భయం భక్తి లేకుండా పోయింది. భయం లేదు, బికాస్ మన దగ్గరే 100 రూల్స్కి 100 లూప్ హోల్స్ ఉన్నాయి. సో భయము భక్తి ఓకే తీసేశారు కంప్లీట్గా సొసైటీ నుంచి. అది ఒక గుడ్ ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది. బట్ నౌ అది యూజ్ చేసుకునేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద కొటేషన్లు ఉంటాయి చూసావా, దేనికి భయపడకూడదు, లేకపోతే లైఫ్లో అనుకున్నది సాధించు, ఇవన్నీ రాంగ్ పీపుల్ తొందరగా వాడుకుంటారు. పరువు గురించి ఆలోచిస్తూ బతకలేవరా,
జీవితంలో ముందుకెళ్ళు అన్నాం అనుకో, అది పాజిటివ్ ఇంటెన్షన్తో, దట్ ఎవడో ఏదో అనుకుంటాడని ఎన్ని రోజులు బతుకుతావు, హాయిగా హ్యాపీగా ఉండు. ఇది పాజిటివ్ పీపుల్ అర్థం చేసుకోరు తొందరగా. నెగిటివ్ పర్సన్ నేను ఏదోటి మోసం చేసేసినా ఏమని పరువు 4 రోజులు మాట్లాడుకుంటారు అనే దాంట్లో ఉన్నారు. దే ఆర్ టేకింగ్ రాంగ్ డెఫినిషన్స్ అట్ రాంగ్ స్పాట్. అందుకని 1000 కోట్లు అప్పు చేసేయి పారిపో. వాడి తర్వాత ఇంకెందులో ఏదైనా చెప్పినా కూడా చాలా గొప్ప విషయం చెప్పారు. నేను చూశానండి లిటరలీ, బికాజ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. వాడు బిగ్ క్రిమినల్, ఓకే, బిగ్ క్రిమినల్. కానీ ఒక 10 మంది అనాథ పిల్లలకి ఏదో భోజనాలు పెడతాడంట. ఎంత గొప్పవన్నా నువ్వు అని వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేశారు. ఓకే, అన్నం పెట్టడం మంచి పనే, బట్ ఈజ్ ఎ క్రిమినల్. ఈ డెఫినిషన్స్ మర్చిపోయేటట్టు మనమే తయారు చేసుకున్నాం. సో ఎప్పుడైనా మీరు అడిగినట్టు అలా ఆవేశం వచ్చింది, నేను ఎవరిని చంపేయాలన్న కోపం వచ్చింది, ఏం ఆపుతాయి మన్ని? ఓ భగవంతుడు అనే భయం, మొరాలిటీ. అట్లీస్ట్ దేవుడు నువ్వు నమ్మకపోతే మొరాలిటీ, దట్ ఐ షుడ్ నాట్ డూ దిస్ నో మ్యాటర్ వాట్, ఐ షుడ్ నాట్ డూ దిస్ అని. కానీ లేకపోతే సమ్ టైమ్స్ నాకు పోలీస్ హెల్ప్ చేస్తాడు, న్యాయం ఉంటుంది నాకు, ఓకే అనేది. కానీ లేకపోతే నేను ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తే తిరగాల్సిన బాధ లేకుండా, మీరు నమ్మరండి, ఏదో ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం తిరుగుతావు కోర్టుల చుట్టూ, సెటిల్ చేసుకో అంటున్నారు. అవును, ఇప్పుడు కోర్టులో కేసుల కంటే సెటిల్మెంట్స్ ఎక్కువ అవుతుంది, ఈజీ అవుతాయి అంటారు. సో మనము తయారు చేసుకున్న సిస్టమ్స్ మననే డిఫీట్ చేస్తుంటే ఇలాంటివే జరుగుతాయి. అప్పుడు మనం అనుకున్నట్టు లింక్ చేస్తే అటు డబ్బు ఇంపార్టెంట్, ఎలాగో అలాగా నేను హ్యాపీగా బతికేయాలి ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ మొరాలిటీ కానీ లేకపోతే భక్తి కానీ భయము కానీ తీసేసాము. సో నౌ ద ఆప్షన్స్ ఆర్ ఈజీ. నాకు కావాల్సింది దొరకకపోతే చంపేస్తాము. ఫోన్ ఇవ్వక, మొన్న ఒక అమ్మ వాడు ఫోన్ చూడకుండా చదువుకోరా అని చెప్పినందుకు తల మీద కొట్టి చంపాడు, బ్యాట్తో కొట్టి. అంతా అంటే ఆ కిడ్స్ని మనమే అలా తయారు చేస్తున్నామంట. అబ్సల్యూట్లీ అవుతున్నాయి. బికాస్ ఇక్కడ వస్తుంది మనకి ద పాయింట్ నెంబర్ 1 ఈజ్ ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టమ్ని ఫోన్లు, క్విక్ ఆనందం, ఏమీ చేయకుండా హ్యాపీనెస్. ఒకప్పుడు 4 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ పరిగెట్ట, స్వెట్ వచ్చి కండొస్తే ఏం కండలు ఉన్నాయరా అంటే ఒక ఆనందం. నువ్వు ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నేను పాస్ అయ్యాను నాన్న అని చెప్తే గ్రేట్ రా అనేది ఒక ఆనందం. ఇప్పుడు పేపర్ లీక్ అయినా ఏం కాదు, పాస్ అయితే చాలా, డబ్బులు వచ్చినాయా లేదా అనే దగ్గర వచ్చినప్పుడు ఆనందం ఈజ్ గాన్ ఇన్ టు యువర్ ఫోన్స్. సో రియల్ డోపమైన్ నుంచి చీప్ డోపమైన్ వెళ్ళిపోయాను. సో ఓవర్ స్టిమ్యులేషన్, చీప్ డోపమైన్ మీరు అన్నట్టు. థర్డ్ ఇస్ దెర్ ఈస్ నో యాక్చువల్ కనెక్షన్, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ డిసెంగేజ్మెంట్ ఇన్ ద లైఫ్. ఫోన్స్ చూసి రియాలిటీ ఏంటి నాన్ రియాలిటీ అని తెలియట్లేదు.